పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పట్ల రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించడాన్ని క్రైస్తవ మత పెద్దలు స్వాగతించారు. ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్, కర్నూలు జిల్లా పాస్టర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంతాపంగా కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. పాస్టర్ మృతిపై క్రైస్తవ సమాజానికి అనుమానం ఉందని, ఈ ఘటనపై కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో నిజాలు బయటకొస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో జరిగినటువంటి ప్రవీణ్ పగడాల పాస్టర్ గారి మరణం క్రైస్తవ లోకానికి ఎంతో తీరని దుఃఖాన్ని మిగిల్చి ఉన్నది. ఈ మరణమును గురించినటువంటి అనుమానములు ఎన్నో క్రైస్తవ లోకము కలిగి ఉన్నది. ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, హోమ్ మినిస్టర్ అనితమ్మ గారు, లోకేష్ గారు, మంత్రివర్యులు స్పందించి దర్యాప్తును వారు ఆదేశించినందుకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ సాధ్యమైనంత త్వరలో ఈ విషయంలన్నీ కూడా బయటకు వచ్చుటకు దోషులను కఠినంగా శిక్షించి క్రైస్తవ సంఘ కాపరులకు రక్షణ కల్పించాలని మేము మనవి చేస్తూ ఉన్నాము. ముఖ్యమంత్రి గారైనటువంటి గౌరవనీయులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు, లోకేష్ గారు ఈ విషయంలో సహకరించి ముందుగానే విచారణ కమిటీ ఏర్పాటు చేస్తున్నారు కనుక వారికి కూడా మరి ఆంధ్రప్రదేశ్ పాస్టర్ ఫెడరేషన్ కర్నూలు జిల్లా ప్రెసిడెంట్గా పులి హజాయేలుగా మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. క్రిస్టియన్ సమాజం పక్షాన వందనాలు తెలియజేస్తున్నాం ప్రభుత్వానికి. కాబట్టి ఇంకా లోతైన విచారణ జరిపించాలి, క్రైస్తవులకు న్యాయం జరిపించాలి, క్రైస్తవులపైన దాడులు అరికట్టాలి, సమాజాన్ని నిర్మిస్తున్నటువంటి ప్రభుత్వానికి అండగా నిలబడాలని చెప్పేసి మేమందరినీ ప్రభుత్వాన్ని పెద్దలను కోరుకుంటూ ఏ అవకాశం ఇచ్చినటువంటి ఈ క్రిస్టియన్ ఫోరం వారికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.